హలో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను 7 కప్ స్వీట్ అనేది చేస్తున్నాను. సరదాగా వీడియో చేస్తున్నాను చూడండి. ఇక్కడ జీడిపప్పు, బాదం, కిస్మిస్, ఇది నెయ్యి, ఒక కప్పు పాలు, ఒక కప్పు శనగపిండి, 2 కప్పులు పంచదార, 2 కప్పులు కొబ్బరి. ఇవి 7 కప్స్ అండి. దీంట్లోని ఇలా బాండీలోని మొత్తం మనం నెయ్యి వేసి మీకు చేస్తూ చూపిస్తాను. ఒక్కసారి ఉండండి. ఇప్పుడు ఈ పొయ్యి మీద ఇలా బాండీ పెట్టాను కదా, మనకు కావాల్సిన కరెక్ట్గా సరిపడగా వెలిగించుకొని కొంచెం మనం దాంట్లో నెయ్యి వేద్దాం. లైట్గా, ఎక్కువ వద్దు, మళ్ళీ మధ్యలో వేద్దాము. ఫస్ట్ కొంచెం శనగపిండి నేపడానికి వేస్తున్నాను. వేసింది అది కాగుతూ ఉండగా ఇలాగ శనగపిండి వేస్తున్నాను చూడండి. శనగపిండి కొంచెం వేపుకోవాలి. పచ్చిదనం పోతే స్వీటు టేస్ట్ బాగుంటుంది. పచ్చి ఉందనుకోండి కొంచెం తినడానికి గొంతు పట్టేస్తుంది. పచ్చిపోయి జస్ట్ లైట్గా, ఎక్కువ అక్కర్లేదు. 7 కప్స్ కదా, మొత్తం కలిపి చేసేయచ్చు. కానీ నేను కొంచెం వేపుతాను. శనగపిండి వేపడం వల్ల పచ్చిదనం పోయి వేపిన కమ్మటి వాసన మనకి చాలా టేస్ట్గా కనబడుతుంది. కొంచెం బాగా త్వరగా వేపుదాము. దీనిలో కొంచెం వేపాను, బ్రౌన్గా వేపేసేసాను. ఇందులో కొబ్బరి వేస్తున్నాను. కొబ్బరి వేసానండి. కొబ్బరిని వేపుతున్నాను, కొంచెం దాన్ని కలుపుతున్నాను. అంతే, వేపడం ఏం లేదు, కలుపుతున్నాను. బాగా మనకి మిక్స్ అవుతుందని దీంట్లో షుగర్ని వేస్తున్నానండి. షుగర్ని వేసి కలుపుతున్నాం. ఇది కొంచెం పాకం పడుతుంది. కొంచెం కరిగిన తర్వాత మిగతా నెయ్యి అంతా వేసేసుకొని కలుపుతూ ఉండాలి. కలపకపోతే అడుగు పట్టేస్తుందండి. మనం ఇందులో ఇంకేం వేయం కదా, అందుకని కొంచెం అడుగు పట్టకుండా జాగ్రత్తగా కలిపి అనుకోండి. ఆ టేస్ట్ కూడా భలే బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. కలపడం వల్ల అలాగా స్మూత్గా కలుపుతుంటే ఉండలు కట్టకుండా చాలా బాగా వస్తుంది. కొంచెం వేగింది కదా, ఇప్పుడు పాలు వేసేస్తున్నాను. ఒక కప్పుడు పాలు మనం తీసుకున్నాం కదా, ఒక కప్పు పాలు, ఆ కప్పు పాలు దీంట్లో వేసేస్తున్నాను. ఇలా నెయ్యి వేస్తూ కలుపుతూ అన్నీ వేసాం కదా, అన్నీ వేసిన తర్వాత అలా కలుపుతూ దాన్ని తిప్పుతూ ఉండాలమ్మా. కొంచెం దగ్గర పడుతుంది. లూజ్గా మెత్తగా కావాలంటే అలా గిన్నెలోకి తీసి వదిలేయచ్చు. లేదు అచ్చులా కావాలంటే ఇంకొంచెం దగ్గర తెచ్చుకొని అచ్చులో పోసుకోవాలి. ఈ లిక్విడ్గా ఉండకూడదు. మనకి పిల్లలకి ఇంకొంచెం డిఫరెంట్గా ఇవ్వాలి అంటే బ్రెడ్ చిన్న టోస్ట్ చేసి ఈ కొంచెం లిక్విడ్, అంటే లిక్విడ్గా కాదు, ముద్దగానే ఉంచుతాం. బర్ఫీ వేయకుండా, బర్ఫీలా కాకుండా ఇంకొంచెం ముందుకు తీసేసి వదిలేసి
బ్రెడ్కి రాసేసి ఇచ్చినా కూడా పిల్లలు బాగా తింటారు. ఇది ఇంట్రెస్ట్గా తింటారు. జామ్లా ఉంటుంది, స్వీట్ జామ్ లాగా బాగుంటుంది. అలా కూడా చేసుకోవచ్చు. కొంచెం దగ్గరికి అయ్యాక నేను మళ్ళీ వీడియో తీసి ఇందులో పెడతాను. చూడండి ఇలా దగ్గరికి వచ్చింది. నేను బర్ఫీ వేద్దామని అనుకోలేదు. అయితే బర్ఫీ వేస్తాను, లేకపోతే ఇలా ఉంచేసుకోవచ్చు. దీంట్లో జీడిపప్పు, కిస్మిస్, బాదం, పిస్తా అన్నీ వేసాను. కలిపేస్తున్నాను. పైన అద్దుకుంటే బాగుంటుంది, కానీ పైకే మనం ఏదో బాగుండాలని పెట్టుకోవాలని అవసరం లేదు. లోపల తగులుతూ ఉంటే తింటున్న కొద్దీ ఒక్కొక్కటి నోటికి తగులుతుంది, బాగుంటుంది కదా అలాగా. సో అందుకని నేను అలా చేశాను. ఓకేనమ్మా, ఇది ఇంకింతే. 7 కప్స్ మీరు బర్ఫీ కింద వేసుకోవచ్చు, ఇలాగా ఉంచేసుకోవచ్చు. ఇది లేతగా ఉంచాలంటే ఇలాగా, ఇంకొంచెం ముందుకెళ్తే బర్ఫీ కింద వెళ్తుంది. అంటే ఇది అంటుకోకుండా ఉంటే బాగా వస్తుంది. ఈ బాండీలోంచి నెమ్మదిగా ప్లేట్కి నెయ్యి రాసి, అంటే వేడిగా ఉంది కదా అని ఒక్కదాన్నే కదా వీడియో చేస్తున్నాను, సో పట్టుకోలేను, అందుకని ఇందులో వేసేసి మీకు చూపిస్తున్నాను. ఇదండి 7 కప్ స్వీట్. తయారు చేసేదాన్ని మణి నా పేరు.